नहमदुहु व नुसल्ली अला रसूलिहिल करीम व अला आलिहि व अस्हाबिहि अज्मईन अम्मा बाद। ప్రేక్షక మహాశయులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు। ఈరోజు ఇన్షాల్లాహ్ తాలా లైలతుల్ ఖదర్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం। సర్వలోక సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని అయినటువంటి అల్లాహ్ తన కారుణ్యాన్ని కురిపిస్తూ మరి ఈ లైలతుల్ ఖదర్ అనేటువంటి ఈ మహా వరప్రసాదాన్ని ఉమ్మతే ముస్లిమాపై అవతరింపజేశాడు। ఎందుకంటే ఉల్లేఖనాల్లో వస్తుంది, చాలామంది సహాబీలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని మరి గతించిన ప్రవక్తల ఉమ్మతీలు ఎవరైతే ఉన్నారో వారి వయసు ఎక్కువగా ఉన్న కారణంగా వారు ఎక్కువ దైవారాధనలో గడిపేటువంటి అవకాశం దొరికింది। మరి మన ఉమ్మతి ఏదైతే ఉందో, మీ ఉమ్మతి ఏదైతే ఉందో ప్రవక్త, వీరి వయసు తక్కువ కాబట్టి మరి వారితో మేము ఆరాధనల విషయంలో వెనకబడిపోతాము కదా, మాకు ఏదైనా అవకాశం ఇవ్వని అల్లాహ్ను ప్రార్థించండి అని అడగగా అల్లాహ్ తాలా ఈ లైలతుల్ ఖదర్ అనేటువంటి ఈ మహావరప్రసాదాన్ని ప్రసాదించాడని చెప్పి ఉల్లేఖనాలు చెప్తున్నాయి। అయితే ఇవి ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనేటువంటి వాదన ఉంది। ఆ వివరాల్లోకి వెళ్లకుండా గత ఉమ్మతీలు, గత ప్రవక్తల అనుయాయులు ఎక్కువ కాలం బ్రతికారని, రమారమి 150, 175, 200, 300 సంవత్సరాల వాళ్ళ వయసు ఉంటూ ఉండేదని, మరి వాళ్ళు అంతకాలం వాళ్ళు ఇబాదత్ చేసి, వాళ్ళు దైవారాధన చేసి దైవాన్ని ప్రసన్నులు చేసుకునేటువంటి అవకాశం ఉండింది। మరి ముహమ్మద్ ప్రవక్త ఉమ్మతీలు మనం ఎవరైతే ఉన్నామో మన వయసులో 60, 70, 80ల కంటే ఎక్కువ లేదు, 100 దాటడం చాలా కష్టమైన పరిస్థితుల్లో మరి ఈ విపత్కర పరిస్థితులు, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎట్లా అనేటువంటి ఆలోచన రావడం సాధారణమే, అది సహజం కూడాను। మరి దానికి సమాధానంగా ఖురాన్ ఈ విధంగా సెలవిస్తుంది, ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్ వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్ లైలతుల్ ఖద్ర్ ఖైరుం మిన్ అల్ఫి షహర్ తనజ్జలుల్ మలాయికతు వర్-రూహు ఫీహా బిఇذن రబ్బిహిం మిన్ కుల్లి అమ్ర్ సలామున్ హియ హత్తా మత్లఇల్ ఫజ్ర్। ఖురాన్ మజీద్లో ఉంది, ఇది అందరికీ తెలిసిన విషయమే। ఇన్నా అన్జల్నాహు ఫీ లైలతుల్ ఖద్ర్, ఈ ఖురాన్ గ్రంథాన్ని మేము ఘనమైన రాత్రిలో అవతరింపజేశాము। వమా అద్రాక మా లైలతుల్ ఖద్ర్, లైలతుల్ ఖద్ర్ అంటే ఏంటో నీకు తెలుసా? దాని గురించి వివరిస్తాను విను। లైలతుల్ ఖద్రి ఖైరుం మిన్ అల్ఫి షహర్, లైలతుల్ ఖద్ర్ అనేది 1000 నెలల కంటే కూడా ఉత్తమమైనది, ఘనమైనది। అంటే ఈ రాత్రి ఎవరైతే దైవారాధనలో గడుపుతారో 1000 నెలల పాటు, 1000 నెలల పాటు అంటే 83 సంవత్సరాల 4 నెలలు ఏదో సంథింగ్ చేంజ్ వస్తుంది, అది అంతకాలము కూడా, అంతకంటే ఎక్కువ కాలం అంటే 86 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాలు, ఈ విధంగా ఈ ఒక్క రాత్రిలో ఇబాదత్ చేసుకుంటే, దైవదాస్యానికి లోబడి పనులు చేసుకుంటే, దైవారాధనలో నిమగ్నమై ఉంటే, దైవ నామ స్మరణతో నాలికను ఎప్పుడూ కూడా తాజాగా ఉంచినట్లయితే మరి ఆ 84, 85, 86, 90 సంవత్సరాలు లేకపోతే 100 సంవత్సరాలు ఇబాదత్ చేసినటువంటి పుణ్యం లభిస్తుంది। అవి ఎప్పుడున్నాయి, ఆ రాత్రి ఎప్పుడుంది ప్రవక్త అని వాళ్ళు అడిగినప్పుడు కారుణ్యమూర్తి చెప్పారు, అది రంజాను మాసపు చివరి దశకంలో ఉంది। ఆ చివరి దశకం ఎప్పుడుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని ప్రశ్నించినప్పుడు, చివరి దశకంలో ఏ రాత్రి ప్రవక్త అని ప్రశ్నించినప్పుడు
ఆ చివరి దశకంలోని బేసి రాత్రులు అన్నారు. అంటే బేసి రాత్రులు అంటే 21వ రాత్రి, 23వ రాత్రి, 25వ రాత్రి, 27వ రాత్రి, 29వ రాత్రి. 20వ ఉపవాసం ముగిసిన వెంటనే 21వ రాత్రి మొదలవుతుంది. 20 ఉపవాసాల తర్వాత 20వ ఉపవాసపు మగరిబ్ నుంచి ఇఫ్తార్ చేసిన దగ్గర నుంచి 21వ రాత్రి తాఖరాత్ మొదలవుతుంది. 21వ రాత్రి. అలాగే 23వ తాఖరాత్ దొరకాలి అంటే 22వ రోజా, 22వ ఉపవాసం ఏదైతే ఉందో అది విడిచిపెట్టిన తర్వాత నుంచి ఆ తాఖరాత్ మొదలవుతుంది. లైలతుల్ ఖద్ర్ అనేది మొదలవుతుంది. ఈ రాత్రిలో చాలా చక్కగా దైవ ఆరాధన చేసుకోవాలి. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే గుమిగూడి ప్రజలు ఎక్కువగా మస్జిద్లో చేరి మామూలు ఫరజ్ నమాజుల కంటే కూడా ఎక్కువ ప్రాధాన్యతలు దీనిచ్చి మస్జిద్లో ప్రార్థనలు చేసుకోవడం, ప్రోగ్రాంలు చేసుకోవడం, స్పీచ్లు ఇచ్చుకోవడం, రకరకాలుగా చేసుకుంటూ ఒకవైపు నుంచి పలావులు వండుకుంటూ ఒకవైపు నుంచి బిర్యానీ వండుకుంటూ రకరకాలైనటువంటి పరిస్థితులు మారిపోయాయి. ఈ రాత్రిలో దైవ ఆరాధన చేసి దైవ దాస్యానికి సంబంధించినటువంటి పనులు చేసి దైవం దగ్గర తన మోక్షాన్ని అడగవలసిన రాత్రి, వ్యక్తిగతమైనటువంటి ఆరాధనలు చేసుకోవాల్సిన ఈ రాత్రి దురదృష్టవశాత్తు దారుణమైన పరిస్థితి ఏమిటంటే ఈ రాత్రి కూడా గప్షిప్లు మాట్లాడుకోవడాల్లో సమయం గడిపేస్తారు తప్ప తన ప్రక్షాళన కోసం, తన మోక్షం కోసం, తన పాపాలు క్షమించబడడం కోసం అల్లాహ్తాలాను ఎవరు కూడా అత్యంత తక్కువ మంది మాత్రమే ఆ ఆరాధనలో నిమగ్నమై ఉంటారు. ఈ ట్రెండ్ మారాలి, ఈ పరిస్థితి మారాలి. ఇది వ్యక్తిగతంగా ఆరాధనలు చేసుకోవాల్సినటువంటి రాత్రి. ఈ రాత్రిలో వ్యక్తిగతంగా ఆరాధనలు చేసుకోవాలి. వీలైనన్ని ఎక్కువ నఫిల్ నమాజులు చదవాలి, సలాతు తస్బీహ్ చదవాలి, ఇంకా ఏమైనా ఉంటే ఖురాన్ పారాయణం చేయాలి. దైవ ఆరాధనలో దైవ నామస్మరణతో నాలిక ఎప్పుడు కూడా మననుతూనే ఉండాలి. దైవ నామస్మరణలో మన నాలిక మననుతూనే ఉండాలి. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అల్లాహ్ తాలా కరుణించి ఈ రాత్రి లభించిందంటే, ఇది స్వీకరించబడింది అంటే, ఆయన మనల్ని స్వీకరించాడంటే మరి పాపాలన్నీ కూడా పోతాయి. మరి 100 సంవత్సరాలు, 90 సంవత్సరాలు, 80 సంవత్సరాలు దైవ ఆరాధన చేసినంత పుణ్యం లభిస్తుంది. పాపాలన్నీ క్షమించబడతాయి. అమ్మ ఆయిషా గారు ఒక విషయాన్ని అడిగారు ప్రవక్త గారిని. ప్రవక్త, మరి ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రి వచ్చినప్పుడు ఏ దువా అడగమంటారు అని అడిగారు. అమ్మ కూడా అడిగింది పాపం మహాతల్లి. మరి ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మహానుభావుడు, ఆయన ఏం చెప్పారంటే, అల్లాహుమ్మ ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫ్ అన్నీ. దేవా, స్వామి, ప్రభువా, నువ్వు క్షమించడాన్ని ఎక్కువగా ప్రేమిస్తావు. ఇన్నక తుహిబ్బుల్ అఫ్వ, క్షమించడం అంటే నీకెంతో ఇష్టం. కాబట్టి మరి ఆ క్షమించే గుణం ఏదైతే ఉందో, ఆ ఇష్టపడే గుణం ఏదైతే ఉందో, ఇన్నక అఫ్వున్ తుహిబ్బుల్ అఫ్వ ఫఅఫ్ అన్నీ, నన్ను క్షమించు, నా పాపాలను క్షమించు, నా తప్పులను మన్నించు, నా తప్పులు మన్నించి నాకు మోక్షాన్ని ప్రసాదించు. చక్కటి దువా. ఇక ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే మగరిబ్ని మొదలయ్యి ఫజర్ వరకు ఉంటుంది. 21వ తారీఖు. 21వ తారీఖు అంటే ఇంగ్లీష్ 21వ తారీఖు కాదు, ఫిబ్రవరి జనవరి 21 కాదు, మే 21 కాదు, రంజాన్ మాసపు 21వ తారీఖు రాత్రి అంటే 21వ రాత్రి, 20 రోజా, 20 ఉపవాసపు సాయంత్రం మొదలై ఫజర్ వరకు ఉంటుంది. ఇది ఈ రాత్రి అంతా కూడా. ఇందులో చాలా అద్భుతాలు జరుగుతాయి. చెప్పేంత టైం లేదు ఈ వీడియోలో. కాబట్టి ప్రేక్షక మహాశీలారా, వ్యక్తిగతంగా ఇండివిజువల్ ఆరాధనలు చేసి, ఇంకో విషయం చెప్పమంటారా, ఈ లాక్డౌన్ కారణంగా ఆ కారుణ్యమూర్తి ఆయన మేధావి, ఆయన ఏం చేశాడంటే ఈ ఈ ఈ ఈ కోవిడ్-19 ద్వారాగా లాక్డౌన్ చేసి, అయ్యా మీరు ఇళ్లలోనే ఆరాధనలు చేసుకోండి, మీరు ఆరాధనలు చేసుకోవాల్సింది, మీ పాప ప్రక్షాళన చేసుకోవాల్సింది దేవుడికి మీకు ఎటువంటి మధ్యలో అడ్డుతెర లేకుండా, ఏ మనుషులు లేకుండా ఆ సంబంధాన్ని మీరు పటిష్టపరచుకోవడం కోసం మీరు ఇంట్లో ఏదో ఒక మూల కూర్చొని ఇంట్లోనే ఒంటరిగా ఆయనను మీరు అడుగుతూ ఆయన నామస్మరణ చేస్తూ గడపండి అన్నాడు. చూసారా?
ఏ విషయాన్ని అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎప్పుడూ కూడా సామూహికంగా చేసినట్టు ఎక్కడా మనకు ఆధారాలు దొరకవు. ఆయన ఒంటరిగానే చేసుకున్నారు. అమ్మ ఆయిషా హదీసులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒంటరిగానే చేసుకున్నారు. ఇంటి వారిని చేసుకోమని ప్రోత్సహించేవారు అని చెప్పడమే జరిగింది తప్ప మసీదులో 10 మంది పోగైపోయి 100 మంది పోగైపోయి అనవసరమైన ప్రోగ్రాములు, దర్శకురాలు, దర్శకీలు, అది ఇది అనాథులు, పాటలు, గానా భజానాలు, పలావులు, బిర్యానీలు, ఈ రబిష్ అంతా కూడా లేదు. క్షమించాలి నన్ను, నా దగ్గర పదాలు లేవు. కాబట్టి ఇస్లాం కోరుకునేది ఏమిటి అంటే శాంతనంగా, ప్రశాంతంగా, పరిశుభ్రమైనటువంటి మనసుతో, సంపూర్ణమైనటువంటి చిత్తశుద్ధితో ఆయన వైపుకు మరలినట్టయితే మీరు ఒక్క అడుగు వేస్తే 10 అడుగులు వేస్తారంటున్నాడు ఆయన. ఆయన వైపుకు మరలండి, ఒంటరిగా మరలండి. 10 మందికి చూపించాలని కాదు, ఒంటరిగా వ్యక్తిగతంగా మీ తప్పులను మీరు మననం చేసుకొని అతని వైపుకు మరలాలి, ఆయన వైపుకు మరలాలి. ఆయన క్షమిస్తాడు, క్షమాగుణం కలిగిన వాడు. అల్లాహ్ మీకు నాకు మనందరికీ కూడా ఆ అవకాశాన్ని ప్రసాదించుగాక. ఆయన క్షమించి మన పాపాలను ప్రక్షాళన చేసి స్వర్గ ప్రవేశ అర్హతను మనందరికీ కలిగించుగాక. యూట్యూబ్ ఛానల్ ఇస్లాం గురు అనేటువంటి ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు వస్తూ ఉంటాయి. సెలవిప్పించండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.